ప్రతిదీ స్మార్ట్ గా మారిపోయిన ఈ ఏఐ యుగంలో జెన్జీ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడో కనుమరుగైపోయిన వింటేజ్ గాడ్జెట్స్ ను మళ్లీ ట్రెండింగ్ లోకి తెస్తుంది. వైడ్ ఇయర్ ఫోన్స్ నుంచి ఇన్స్టెంట్ కెమెరాల వరకు ఆ వింటేజ్ గాడ్జెట్స్ జెన్జీ చేతుల్లో కనిపిస్తున్నాయి. యువత అంతా రెట్రో టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో విసిగిపోయి ఇప్పటి యూత్ పాతకాలపు గాడ్జెట్లను వాడడం ఫ్యాషన్ గా మార్చుకుని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అసలు జెన్జీ బ్యాక్ టు రెట్రో అని ఎందుకంటుంది? ఈ ట్రెండ్ తో వింటేజ్ గాడ్జెట్స్ కు మార్కెట్ లో డిమాండ్ పెరిగిందా? పాతతరం వస్తువులు వాడటమే ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయిందా? సోషల్ మీడియా ప్రెజర్ నుంచి బయటపడేందుకు ఇలా చేస్తున్నారా? లెట్స్ వాచ్. ఓల్డ్ గాడ్జెట్స్ కు పెరుగుతున్న డిమాండ్ గురించి మాట్లాడుకునే ముందు జెన్జీ గురించి తెలుసుకోవాలి. ఈ మధ్య అందరి నోటా వినిపిస్తున్న మాటే జెన్జీ. అసలు జెన్జీ అంటే ఏంటో తెలుసా? 1997 నుండి 2012 మధ్య పుట్టిన వారిని జెన్జీగా పిలుస్తారు. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అన్నట్లుగా ఈ జనరేషన్ బార్న్ విత్ టెక్నాలజీ అన్నమాట. చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన జనరేషన్. జేబుల్లోనే ఇంటర్నెట్ తో పుట్టిన ఈ జనరేషన్ డిజిటల్ సందడి మధ్య పెరిగింది. అలాంటి వారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్స్ పక్కన పెట్టి కీప్యాడ్ ఫోన్స్ కు షిఫ్ట్ అయ్యారు. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి వైడ్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. డిజిటల్ వాచ్లు పక్కన పెట్టి వింటేజ్ వాచ్లు వాడుతున్నారు. పాటల కోసం వింటేజ్ మ్యూజిక్ ప్లేయర్లే ప్రిఫర్ చేస్తున్నారు. రియలిస్టిక్ గా ఉండే ప్లే స్టేషన్లు వదిలేసి పాత టీవీల్లో రెట్రో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. అందరూ మర్చిపోయినా, కనుమరుగైపోయిన పాత తరం గాడ్జెట్స్ ను మళ్లీ వాడుకలోకి తెస్తున్నారు. అసలు జెన్జీ ఎందుకిలా ఆలోచిస్తోంది? స్మార్ట్ టెక్నాలజీని వదిలిపెట్టి మళ్లీ పాత రోజులకు ఎందుకు వెళుతోంది అంటే, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో విసిగిపోయిన యువత పాతకాలపు గాడ్జెట్లను తమ రోజువారీ జీవితంలో ఫ్యాషన్ గా మార్చుకుంటోంది. సోషల్ మీడియా ప్రెజర్ నుంచి తప్పించుకోవడం, క్షణక్షణం వచ్చే నోటిఫికేషన్లతో విసుగు చెందడం, గూగుల్, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీతో సొంతంగా ఆలోచించలేకపోవడం, నిద్ర, మానసిక ప్రశాంతత దూరం కావడం లాంటి సమస్యలు జెన్జీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే బ్యాక్ టు రెట్రో అంటోంది నేటి యువత. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలోనే పుట్టి పెరిగిన మొదటి తరం జనరేషన్ వీరే కావడంతో ఇప్పుడు ఆ కృత్రిమ అల్గారిథంల ప్రపంచం నుండి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఉండే ఇన్ఫినిటీ స్క్రోలింగ్, విపరీతమైన నోటిఫికేషన్ల వల్ల యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేవలం కాల్స్, టెక్స్ట్లు మాత్రమే చేసుకునే పాత ఫోన్లను వాడడం ద్వారా వారు ఆన్లైన్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా గడపగలుగుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏఐ సహాయంతో ఫోటోలను అతిగా ఎడిట్ చేసి చూపిస్తాయి. కానీ జెన్జీ యువత పాతకాలం కెమెరాలు, డిస్పోజబుల్ కెమెరాలలో వచ్చే సహజమైన ఫోటోలను ఇష్టపడుతోంది. వైడ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ద్వారా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని క్లియర్ గా సిగ్నల్స్ ఇస్తున్నారు. జెన్జీ బ్యాక్ టు రెట్రో జపం చేయడంతో పాత తరం వస్తువులకు డిమాండ్ పెరిగింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులో ఉన్న ఫిజికల్ రూపంలో ఉండే పాత వినైల్ రికార్డ్ ప్లేయర్లను కొనేందుకు జెన్జీ ఆసక్తి చూపుతోంది. గత 5 ఏళ్లలో గ్రామఫోన్ రికార్డుల సేల్స్ 18% పెరిగాయి. 60% మంది జెన్జీ యువత తమకు నచ్చిన మ్యూజిక్ ను ఈ వినైల్ రికార్డులోనే వినడానికి ఇష్టపడుతోంది. యూకేలో ఈ క్రేజ్ బాగా కనిపిస్తోంది. 2023లో యూకేలో వినైల్ రికార్డ్ సేల్స్ 17 ఏళ్ల హైకి చేరుకున్నాయి. 2025 గ్లోబల్ మార్కెట్లో కీప్యాడ్ ఫోన్స్ సేల్స్ 15% పెరిగాయి. 2022లో వెస్ట్ ఏషియా, ఆఫ్రికా, ఇండియాలో ఫ్లిప్ ఫోన్స్ అమ్మకాలు 80%గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న డిస్పోజబుల్ కెమెరాల కొనుగోలుదారులలో 63% మంది జెన్జీ యువత ఉన్నారు. వైర్డ్ ఇయర్ ఫోన్ల వాటా 40% పెరిగింది. క్యాషియో లాంటి పాతకాలపు డిజిటల్ వింటేజ్ వాచ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సెగ్మెంట్ లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతోంది. ఇందులో 60% పైగా ఆర్డర్లు నాన్ మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. మొత్తంగా జెన్జీ కొత్తగా ఆలోచిస్తోంది. పాత తరం గాడ్జెట్స్ తో వింటేజ్ లుక్ లో అదరగొడుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి నిరూపిస్తోంది.